ఈ గ్రామంలో ఎవరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఉన్నా అంటండి బాపట్ల పట్టణంలో. ఆయన్ని ఒకసారి తీసుకొని రమ్మనమని ఎన్టీ రామారావు గారు పంపించారు అని ఆయన చెప్తే, నేనే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనేది అప్పటివరకు రంగనాయకులు గారు చెప్పలే అంత తొందరగా ఆయనకి. ఆయన ప్రశ్నించాడు, ఎందుకు తీసుకురమ్మన్నాడు, ఏంటి వెంకటేశ్వర గారితో ఆయనకేం పని వచ్చింది అది అంటే, బాపట్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో 83 ఎన్నికలు వస్తున్నాయి కదా, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారికి ఎన్నికలకి తెలుగుదేశం పార్టీలో వెళ్తూ ఉన్నారు. బాపట్ల నుంచి ఆయన పోటీ చేస్తే బాగుంటుందని ఆయన సర్వేల్లో 4-3 సర్వేలు చేయిస్తే ఆయన అయితే బాగుంటుందనేది ఒకటి వచ్చింది. అప్పట్లో కోన ప్రభాకర్ రావు గారు చాలా సీనియర్ పాలిటీషియన్, ఆయన మీద పోటీ చేయాలి. అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, ఇవన్నీ ఉన్నాడు. ఆయనైతే బాగుంటుందని ఆయన సర్వేలో తేలిన కారణంగా ఒకసారి ఆయన తీసుకొని రమ్మన్నాడు అంటే, నేను తర్వాత ఆఖరికి చెప్పాడు ఈయనండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అంటే, నా దగ్గరకు వచ్చి అండి మీరు రండి, మీరు పోటీ చేస్తారో లేదో నాకైతే తెలియదు అంటే, నాకు ఆ ఆలోచన లేదని చెప్పినా కూడా ఆయన వినలా. ఒకసారి రమ్మనమంటే రాత్రి వచ్చాం, ఊరికే బ్రీఫ్ కేసు కూడా తీసుకొని వచ్చాం. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణ స్టూడియోస్లో ఎన్టీ రామారావు గారిని కలిస్తే, నేను నాతో పాటు ఒక అడ్వకేట్ ఫ్రెండు మేమిద్దరం వచ్చాం. కలిస్తే ఆయన చెప్పాడు, ఇట్లా పోటీ చేయాలండి మీరు అని. నేను చదువుకున్న వాళ్ళని వివిధ ప్రొఫెషన్స్ నుంచి అక్కడ కొంచెం పాపులర్గా ఉన్న వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను. పైగా ఆ రోజుల్లో కోన ప్రభాకర్ రావు గారికి మీకు రాజకీయంగా పడదు, మీ కుటుంబాలంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి ప్రభాకర్ రావు గారి మీద పోటీ చేయాలి. కుటుంబాలు యాంటీ కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి, అంటే నేనైతే న్యాయంగా 1952లో వేములపల్లి శ్రీకృష్ణ బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సిపిఎం నుంచి, కొరటాల సత్యనారాయణ గారు తెనాల్లో పోటీ చేస్తామంటే ఆ భావజాలానికి కొంత ఆకర్షితున్నవి ఉండేవాళ్ళం మేము. అప్పుడు రమ్మన్నాడు అంటే, ఇక్కడికి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కలిస్తే ఆయన చెప్పాడు, నేను సర్వే చేయించానండి, మీరైతే బాగుంటుంది, ఉద్యోగానికి రాజీనామా చేయండి అంటే. అప్పుడు మీరు ఉద్యోగంలోనే ఉన్నారు? నేను ఉద్యోగంలోనే ఉన్నాను అప్పటికి. నేను అప్పటికి దాదాపు 27 సంవత్సరాలు, 58 నుంచి 83 దాకా ఉద్యోగంలో ఉన్నప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది. నేను కాలేజీలో అగ్రికల్చర్ కాలేజీ బాపట్ల ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఈ ఎలక్షన్స్ అన్నీ రావటం, ఎన్టీ రామారావు గారు ఒక యాంటీ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన అంటే అభిమానం పెంచుకొని అట్లా ఉన్నామే తప్ప, రాజకీయాల్లో ప్రత్యక్షంగా నేను వచ్చి పోటీ చేయనంటే ఆలోచన లేదు. నా కుటుంబ నేపథ్యం కూడా దానికి దోహదం చేసేటువంటి ఇది కాదు, చిన్న కుటుంబమే అని. ఆ తరుణంలో మీరు ఏమన్నా చెప్పండి, అక్కడికి రమ్మంటే వెళ్ళాం. ఆయన ఏం చెప్పారంటే, నాకు చాలా భరోసా ఇచ్చాడు, మీరు రండి, నాకు చదువుకున్నవాళ్ళు కావాలి, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యవస్థను నేను రూపొందించాలి, ఇదే మాట అన్నాడు. విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యవస్థను నేను తయారు చేయాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అంటే అది మీ ఫస్ట్ మీటింగ్? నా ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో నాకు చెప్పినటువంటి ఆయన. కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ మరి నేపథ్యం ఉన్నటువంటి మీ పోటాళ్ళు అయితే నా ఆలోచన ధోరణికి అనుగుణంగా ఉంటారు. కాబట్టి మీరు ఆలోచించకుండా సమాజం కోసం, నా ఆలోచన సరళి కోసం రాజీనామా చేసేనా రండి అని అన్నాడు. నేను కొద్దిగా టైం వేయండి, ఇంట్లో కనీసం చెప్పను కూడా చెప్పలేదు కదా, ఒకసారి ఇంటికి మాట్లాడి నేను చెప్తానంటే, ఈ రాత్రికే మాట్లాడు, రేపు ఉదయం 5 గంటలకి ఇంటికి రా, అబిడ్స్లో ఇంటికి అని ఆయన చెప్తాం. సరే నేను ఆ రోజు అట్లు మా మామగారు ఆడుతాం, మా ఫాదర్ లేడు కాబట్టి మా మామగారు ఆడుతాం, నా భార్యతోటి మాట్లాడితే, నా భార్య అయితే వద్దంటే వద్దంది రాజకీయాల్లోకి. మా మామగారు అయితే అప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన
ప్రోత్సహించాడు. ఏదన్నా కానీ మా ఆవిడతో కూడా ఆయన సమాధానపరిచి నాకు లేదు మీరు తీసుకోండి అంటే నేను వెళ్ళి తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇంట్లో వాళ్ళు. నేను వచ్చి చెప్పాను, సరేనండి మీ ఇష్టం, మీరంటే అభిమానం కాబట్టి. నేను కూడా ముందు నుంచి కూడా రంగా గారి ఎకనామిక్ పాలసీకి నేను ఎన్జి రంగా గారి ఎకనామిక్ పాలసీకి నేను దగ్గరగా ఉండేవాడిని కాబట్టి మీరు మీ అభిప్రాయం ప్రకారం నేను సిద్ధపడతానని చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్తే మీకు టికెట్ ఖరారు చేస్తున్నాను అని పెద్ద టైం కూడా తీసుకోలే, ఇక ఖరారు చేస్తున్నానని చెప్పటం. తర్వాత నాతో పాటు ఇంకా 4 టికెట్ ఆశించేవాళ్ళు ఉంటే నేను అనౌన్స్ చేసేటంత వరకు మీరెవరికి చెప్పకుండా నాతో చెప్పి ఒక 2 రోజులు వాళ్ళు కూడా వాళ్ళని అడగనిచ్చి ఇదంతా చేసిన తర్వాత మా 5గురిని కూర్చోబెట్టి నేను ఎవరికి ఇచ్చినా మీరు పోటీ చేస్తారు కదా, అందరు కలిసి చేస్తారు కదా అని అనిపించి ఆఖరికి నా పేరు అనౌన్స్ చేశాడు. నన్ను ఏదో ఒక విధంగా మన పోటీకి డిస్క్వాలిఫికేషన్గా ఉండాలనే ఉద్దేశంతో నా రాజీనామాని ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అంగీకరించాల.